హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ టీడీపీ గవర్నమెంట్లో మనకైతే ఈరోజైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు మనకి 20th ఏప్రిల్న ఈ నోటిఫికేషన్ మెగా డిఎస్సి టీఆర్సీ 2025కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో స్కూల్ ఎడ్యుకేషన్ మెగా డిఎస్సి 2025, the Andhra Pradesh teacher recruitment test for the post of school assistants, secondary grade teachers in government, Jilla Parishad, Mandal Parishad, municipality schools, municipal corporation schools, tribal welfare ashram schools, and for the post of secondary grade teachers and physical education teachers in the juvenile welfare department schools, and for the post of trained graduate teachers, secondary grade teachers, SGT special education and physical education teachers PET in the department for the welfare of differently abled schools in the state. సో ఇక్కడ మనకి ఏ పోస్టులకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వదిలారనేది అయితే ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి జియో నెంబర్ ఎంఎస్ 15 స్కూల్ ఎడ్యుకేషన్ డేటెడ్ 19/4/2025కి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ ఫామ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రమ్ 20th/4/2025 to 15th/5/2025. సో మనకి ఈరోజు 20వ తేదీ ఏప్రిల్ 20వ తేదీ నుంచి మనకి 15వ తేదీ వరకు, మే 15వ తేదీ వరకు మనకైతే ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అయితే మనకి ఆన్లైన్లో అయితే మనకి ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై త్రూ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. నాన్ లాంగ్వేజెస్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, మున్సిపాలిటీ, మండల్ పరిషత్కి, మున్సిపల్, జిల్లా కార్పొరేషన్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆశ్రమ్ స్కూల్స్, వీటికి సంబంధించి ఏ పోస్టులు అయితే మీరు ఎలిజిబుల్ ఉంటారో వాటికైతే మీరు ఈ 20th ఏప్రిల్ నుంచి మనకి 15th మే వరకు అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ పొజిషన్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి గవర్నమెంట్, జెడ్పీపీ, ఎంపీపీ స్కూల్స్లో సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి, మీకు మొత్తం క్లారిటీగా అయితే ఇక్కడ స్క్రీన్ షాట్లో అయితే మీకు కనబడుతుంది. సో లేదా వీడియోని పాజ్ చేసైనా చూసుకోవచ్చు మీకు ఏ పోస్టుకు సంబంధించి ఎన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి అనేది. సో మనకి డిస్ట్రిక్ట్ వైజు, లాంగ్వేజ్ వైజు, ఎస్జిటి ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో నాన్ లాంగ్వేజ్ వైజ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడైతే క్లారిటీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వీడియోని పాజ్ చేసి మీరు చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏపీ టోటల్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. సో జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్ సంబంధించి డిస్ట్రిక్ట్ క్యాడర్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ డిఫరెంట్లీ ఏబుల్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు చూసుకోవచ్చు. సో అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్ టు కేర్ఫుల్లీ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ ఎన్షూర్ దే మీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ దిస్ రిక్రూట్మెంట్ బిఫోర్ ప్రొసీడింగ్ విత్ ద ఫీ పేమెంట్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ అని అయితే ఇక్కడ మీరు ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లై చేయడానికి ముందే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది కూడా మనకి వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచారు. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ నోటిఫికేషన్ రెండు మీరు పక్కన చూసుకొని మొత్తం క్లియర్గా చదువుకొని అప్లై చేసుకోండి. సో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి, ఏజ్ లిమిట్ సంబంధించి, మొత్తం సిలబస్కి సంబంధించి, ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది జస్ట్ నోటిఫికేషన్ మాత్రమే. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ వేరే పీడిఎఫ్ అయితే ఉంది, దాంట్లో అయితే మీరు క్లియర్గా చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. So persons already working in government service, autonomous bodies, local bodies, government aided institute etc., whether in department, permanent, temporary capacity as work charged employees are different, required to inform in writing to their head office department that they are applying for this recruitment. సో ఆల్రెడీ మన గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి లెటర్ రాయాలి. ఈ ఈ ఎగ్జామ్ రాస్తున్నట్టు వాళ్ళైతే వాళ్ళకి ముందుగా అయితే పర్మిషన్ అయితే తీసుకోవాలి. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి మనకి ఈ వెబ్సైట్ ఇక్కడ కనబడుతుంది కదా లింక్, ఈ లింక్లో అయితే మనకైతే అవైలబిలిటీలో ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 750 రూపీస్ అండి టువర్డ్స్ అప్లికేషన్ ఫీజు రిక్రూట్మెంట్కి. సో మనకి ఈ పోర్టల్ వచ్చేసి మనకి 20th ఏప్రిల్ నుంచి మే 15th వరకు అయితే అవైలబిలిటీ ఉంది. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ వచ్చేసి మనకి 15th అండి, 15th మే. సో ఆ రిసిప్ట్ ఆఫ్ క్యాండిడేట్ షెల్ బి ఇష్యూడ్ జనరల్ నెంబర్. సో మనకి అప్లికేషన్ ఫీజు రిసీవ్ అయిన తర్వాత మనకు జనరల్ నెంబర్ అయితే మనకి జనరేట్ అవుతుంది. సో ఆ జనరల్ నెంబర్ని యూస్ చేసుకొని మనం మిగతా అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే మనం అయితే పేమెంట్ అయితే చేయాలి. ఆ పేమెంట్ చేసిన తర్వాత మనకి జనరల్ నెంబర్ వచ్చేసి మనకి
జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ యూస్ చేసుకొని మనం మళ్ళీ లాగిన్ అయ్యి మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి చాలామందికి అయితే ఈ డౌట్ అయితే ఉంది. దానికి సంబంధించి ఈ పాయింట్ ఉంది. మనకి డిఎస్సి 2024 మనకి జగన్ గవర్నమెంట్లో మనకి ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ చేశారో దానికి సంబంధించి ఆల్రెడీ అప్లై చేసి చాలామంది అయితే ఉన్నారు, పేమెంట్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదైతే మనకి క్లియర్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ద ఎర్లియర్ డిఎస్సి 2025 cancelled notification issued wide GOMS number 11 dated 12/2/2024 must reapply for the same post without any payment. సో చూసారు కదా, ఇక్కడ మీరు పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ నోటిఫికేషన్ అప్లై చేసిన వాళ్ళు క్యాండిడేట్ కొత్తగా ఏదైతే కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది. సో మీరు ఆ టైంలో అప్లై చేసిన పోస్ట్కి మాత్రమే అది పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీరు వేరే పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారు, సో హెచ్ఈటీ వీళ్ళు కాకుండా లాంగ్వేజ్ పరంగా వేరే పోస్టులు అప్లై చేయాలనుకుంటున్నారు వాళ్ళైతే ఖచ్చితంగా అయితే మనకి పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఇక్కడ లింక్ కనబడుతుంది కదా, ఆ లింక్లో మనకి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది, ఎలా అప్లై చేసుకోవాలనేది. సో మనకి 20th 4 నుంచి మనకైతే అప్లికేషన్ అయితే మనకి 20th April నుంచి అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుంది అప్లై చేసుకోవడానికి. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు ఫ్రీక్వెంట్ అయితే విజిట్ చేస్తూ ఉండండి. ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఎప్పటికప్పుడు అయితే మీకు నోటిఫికేషన్ అయితే అందుతూ ఉంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎటువంటి అప్డేట్ అయినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది. సో మనకి ఏజ్కి సంబంధించి వచ్చేసి మనకి 18 to 44 years మధ్యలో అయితే ఉండాలండి. 44 years దాటిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి వీలు లేదు. సో ఆ 44 years ఏజ్ కూడా మనకి జూలై 1 కల్లా 2024 జూలై 1కి 44 years నిండి ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే 49 years వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ లిమిట్ వచ్చేసి మనకి 54 years వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు ఏ క్యాటర్లో వస్తారు, దేంట్లో వస్తారు చూసుకొని మీరు జాగ్రత్తగా చదువుకొని అప్లై అయితే చేసుకోండి. సో అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది ఇక్కడ ఇచ్చారు, మొత్తం క్లియర్గా ఇచ్చారు. సో ఇది చదువుకొని మీరు అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్నాయి. మనకి పోస్ట్ వైజ్ ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీనికైతే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాలో ఉంటుంది. సో అదైన తర్వాత మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చి నార్మలైజేషన్ ప్రొసీజర్లో అయితే ఉంటుంది, మెగా డిఎస్సి కూడా. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి జూన్లో స్టార్ట్ అవుతుంది. జూన్ 6th నుంచి జూలై 6th వరకు అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆల్ సెక్షన్స్కి అయితే జరుగుతుంది. సో అరౌండ్ 1 month అయితే మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి. సో జూన్ నుంచి జూలై వరకు అయితే మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో ఎగ్జామినేషన్ సెషన్స్ వచ్చేసి మనకి పెంచొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే అది మన నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేసే దాన్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది డేట్స్ అనేవి. డేట్స్ అయితే మనకి జూన్ టు జూలై 6th నుంచి జూలై 6th వరకు అయితే ఉంటుంది అనేది మనకు క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా, రిజర్వేషన్ రూల్స్, స్ట్రక్చర్, ప్యాటర్న్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ ఇవన్నీ మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో హాల్ టికెట్స్ వచ్చేసి మనకి క్యాండిడేట్స్ అప్లై చేసుకున్న తర్వాత రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. సో candidates with D.Ed special education, B.Ed special education and appointment to the post pertaining to general schools as suggested required to undergo 6 months special program అంట. సో మనకి 6 months అది స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది స్పెషల్ ఎడ్యుకేషన్ కింద అప్లై చేసుకునే వాళ్ళకి. సో మనకి మెగా డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి ఇక్కడ కనబడుతుంది కదా, ఇది మనకి డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మీరైతే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే మీరు చెక్ చేసుకోండి. అప్లికేషన్ క్వాలిఫై ఏదైతే మనకి క్వాలిఫికేషన్ ఉంటారో క్యాండిడేట్స్, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ ఫామ్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది అయితే మీరు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే మీకు నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకి రూల్స్ అండి, ఎలా ఏంటనేది మనం అయితే చదువుకోవచ్చు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు అయితే క్లియర్గా చదువుకోండి. సర్టిఫికెట్స్ ఏమేమి అప్లై చేసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. సో రిజర్వేషన్కి సంబంధించి డేటా 3% రిజర్వేషన్, హాజర్ రిజర్వేషన్ అప్లికబుల్ ఫర్ మెరిషియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఎంత రిజర్వేషన్ అదంతా మనకు క్లారిటీగా ఉంది. సో దేనికి సంబంధించిన వాళ్ళు అదైతే మీరు క్లియర్గా చూసుకొని చదువుకోండి. induction training అనేది ఉంది. All the selected candidates for notified vacancies in Mega DSC notification may be required to undergo induction training on academics and English proficiency. academicsలో మరియు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ డెసిషన్ టు బి ఫైనల్. గవర్నమెంట్ మనకి రిజర్వ్ చేసిన రైట్ మాడిఫై చేసే రైట్ కూడా మనకి గవర్నమెంట్కి అయితే ఉంది.
సో మనకి ఫైనల్ వెరిఫికేషన్ అయితే మనకి ఫైనల్ రిజల్ట్ అయితే గవర్నమెంట్ ఇచ్చిన ఫైనల్ అండి. సో మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ మెగా డిఎస్సి 2025కి సంబంధించి మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే టైమ్స్ మొత్తం ఎప్పుడు హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి మొత్తం ఉంది. మనకి డేట్ ఆఫ్ ఇష్యూ మనకి 20వ తేదీ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో 20వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మధ్యలో అయితే మనం అప్లై చేసుకోవడానికి అయితే మనకి పేమెంట్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్కి మనకైతే టైం ఇవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్స్ వచ్చేసి మనకి 30వ తేదీ అయితే మే 30వ తేదీ మనకి అవైలబిలిటీలో ఉంటాయి 35. సో ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి మనకి 6th జూన్ నుంచి 6th జూలై వరకు అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇనిషియల్ కీస్ వచ్చేసి సెకండ్ డే వస్తాయి. సో మనకి అబ్జెక్షన్స్ 7 days వరకు మనకి టైం ఇస్తారు కీకి అబ్జెక్షన్ పెట్టుకోవడానికి. ఫైనల్ కీ వచ్చేసి రిలీజ్ 5 days తర్వాత మనకి ఫైనల్ కీ అయితే రిలీజ్ అవుతుంది. మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫైనల్ కీ వచ్చిన 7 days తర్వాత మనకి మెరిట్ లిస్ట్ కూడా అప్డేట్ అవుతుంది. మార్క్స్ కూడా మనకి అప్డేట్ అవుతాయి. సో ఇదండి ఫైనల్లీ. సో మనకి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ అయితే డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ 2025 అయితే మనకి వచ్చేసింది. సో ప్రిపరేషన్ ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రిపరేషన్ జరుగుతున్న వాళ్ళు అయితే మీరు ఇంకా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేని వాళ్ళు చేయాలి అనుకుంటున్న వాళ్ళు అయితే తొందరగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. సో ఈ డిఎస్సి మనకి మెగా డిఎస్సి 16,000 పోస్ట్ అయితే మనకి ఎంతకంటే ఎక్కువ పోస్ట్ అయితే మళ్ళీ మనకి నోటిఫికేషన్ అయితే పడదు. సో ఈ నోటిఫికేషన్ మనం అవకాశాన్ని అయితే మీరు అయితే యూస్ చేసుకోండి. సో మనకి డిఎస్సికి సంబంధించి మీరు నోటిఫికేషన్కి సంబంధించి పోస్టులకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎటువంటి డౌట్లు అయితే ఉన్నా మీకైతే కామెంట్ సెక్షన్లో అయితే మీరైతే క్వశ్చన్ చేయండి. నేనైతే వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది మీ డౌట్స్కి సంబంధించి. మన ఛానల్ని ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.